ఐక్యత అంటే ఒకరిగా ఉండుట. చూడండి, ఇప్పుడు మనం అనేకులుగా ఉన్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. ఒకరు పాటలు పాడగలుగుతారు, ఒకరు వాయిద్యాలు వాయించగలుగుతారు, ఒకరు ఆర్థికంగా సంఘానికి సహాయం చేయగలుగుతారు, ఒకరు వారికి ఇచ్చినటువంటి వాక్శక్తిని బట్టి మరి వారు అనేకులకు బోధిస్తూ వారిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రణాళిక, ఇవన్నీ కూడా విశ్వాసమును బట్టి ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే సంఘము విడివిడిగా, అంటే ఇప్పుడు ఒక 100-200 మంది ఉన్నటువంటి ఒక సంఘం, లేదా ఒక 10,000, అది ఎంత పెద్ద సంఘమైనా ఇంత చిన్న సంఘమైనా అక్కడ 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ఐక్యత అనేది అక్కడ లేకపోతే సంఘం ఎప్పటికీ ఎదగదండి. గుర్తుపెట్టుకోండి, సంఘము ఎప్పటికీ ఎదగదు, దేవుని చిత్తం ఎప్పటికీ నెరవేరదు. అందుకే చాలామంది అడుగుతారు, దేవుని రాకడెప్పుడు, మీ ప్రభువు ఎప్పుడు వస్తాడు, మీ యేసు ఎప్పుడు వస్తాడు? సంఘమంతా కలిసి కదా వధువు సంఘంగా సిద్ధపడాలన్నది మరి మనకి ఇవ్వబడినటువంటి పిలుపు కదా. వరుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఏ సమయమైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు. కానీ సంఘము అంటే వధువు సిద్ధంగా ఉందా? లేదండి, ఇంకా సిద్ధపడలేదు. ఎందుకంటే వధువు సంఘములో ఐక్యత లేనందున చాలా కంపెనీస్, చాలా కుటుంబాలు, చాలా సంస్థలు కూలిపోయాయి, కంపెనీస్ బంద్ అయిపోయినాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము లేకపోవుట, ఐక్యత లేకపోవుట. మనం ఈరోజు మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఐక్యతలో ఉన్నటువంటి శక్తిని గురించి, దీని వెనకాల ఉన్నటువంటి ఆ శక్తిని మనం గ్రహించగలిగితే, నువ్వు చిన్న కంపెనీ పెట్టినా, పెద్ద కంపెనీ పెట్టినా, నువ్వు చిన్న కుటుంబం కలిగి ఉన్నా, ఒక ఉమ్మడి కుటుంబం కలిగి ఉన్నా, ఒక చిన్న సంఘం లేదా పెద్ద సంఘం కలిగి ఉన్నా, నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ తరములు ఆశీర్వదించబడాలన్నా, నీకు కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానము సంపాదించుకుంటా అది ఎంతో మేలు. కాబట్టి చూడండి, కీర్తన 133వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలమ్మా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘములో అద్భుత కార్యాలు జరగాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? గొప్ప కార్యాలు జరగాలండి మన సంఘములో. అనేక స్వస్థత కార్యాలు జరగాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, జీవితాలు కట్టబడాలి, మందిరం అడుగు పెట్టగానే అద్భుతమైన కార్యాలు జరగాలని ఎంతమందికి ఆశ ఉంది? మనందరికీ ఆశ ఉంది. అయితే పరిశుద్ధ లేఖనములో మనము చూసినప్పుడు సంఘములో దేవుని గొప్ప కార్యములు జరగాలంటే విశ్వాసుల మధ్యలో ఐక్యత అనేది కావాలంట. ఏం కావాలమ్మా? యూనిటీ కదా. ఏం కావాలి? సంఘములో విశ్వాసుల మధ్యలో ఐక్యత కావాలి. ఒక కుటుంబము గొప్ప ఆశీర్వాదం చూడాలనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో చాలా ఆశ ఉంది, ఆ తల్లికి లేదా తండ్రికి ఆశ ఉంది,
ఎట్లా అంటే పిల్లలు చాలా గొప్పగా దీవించబడాలి. మేము చూసినటువంటి కష్టాలు కానీ, మేము అనుభవించినటువంటి నష్టాలు కానీ, మేము అనుభవించినటువంటి బాధలు, ఆ మాటలు, తృణీకరణ, ఇవి నా పిల్లలు అనుభవించొద్దు, ఇక మీద నేను కూడా చూడొద్దు అనుకుంటే నువ్వేం చేయాలి? చాలా సింపుల్ అండి. చూడండి, ఎందుకు కుటుంబాలు ఆశీర్వాదం లేకుండా పోతున్నాయి? ఆశీర్వాదం అంటే సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం, సరైనటువంటి సంబంధాలు రాకపోవడం, సరైనటువంటి మరి ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోవడం కదా. మనకి ఒక సలహా ఇచ్చేవాడు కూడా చాలా అవసరం, అది కూడా లేదు అంటే మన పైన ఆ యొక్క ఆశీర్వాదం లేదు, కృప లేదు, మనకి ఎలాంటి సలహాలు రావట్లేదు, ఎలాంటి సూచనలు లేవు, ఎలాంటి ప్రవచనాలు లేవు. మరి అలాంటి కుటుంబాల్లో చీకటి కాకపోతే వెలుగు ఉంటుందా? అక్కడ చీకటే ఉంటుంది. ఎందుకు ఆ నష్టం వాళ్ళకి కలుగుతుంది? ఎందుకు ఆ పరిస్థితి అక్కడ వస్తుంది అంటే, ఇక్కడ కుటుంబం అంటే అందరూ తల్లిదండ్రులు, పిల్లలు, వారికి పెళ్ళిళ్ళైతే వారి భర్తలు, వారి భార్యలు, వారి పిల్లలు, అంత ఒక కుటుంబం. ఈ కుటుంబం కలిసి ఐక్యత, చూడండి, వేరువేరుగా ఉన్నా కూడా ఐక్యత ఉండాలి వీరి మధ్యలో. ఏది చేసినా కలిసి చేసుకోవాలి, ఏది చేసినా మాట్లాడుకోవాలి. ఒక ఐక్యత, ఒక సమాధానం. ఐక్యతలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం లేని నాడు, ఆ ఐక్యత లేని చోట కరువులు ఏముంటాయండి? కరువులు అక్కడ ఉంటాయంట. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు కయ్యూను, ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు, అవునా? వారిద్దరి మధ్యలో ఏమీ లేదు, చెప్పాలి, ఏం లేదు. ఐక్యత ఉందా? ఒకవేళ ఉండుంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఇద్దరు కూడా కలిసి దేవునికి సమర్పించేవారు, ఇద్దరిది కలిపి ఒకటే అని. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, నువ్వు వేరు నేను వేరు కదా, నీ కుటుంబం వేరు నా కుటుంబం వేరు, ఐక్యత లేదు, విడిపోయారు, రెండు ముక్కలు చేయబడింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అపవాది యొక్క కన్ను, దుష్టుని యొక్క కళ్ళు ఆ కుటుంబాలు అంటే వేరుగా ఉన్నప్పుడు వాడు నాశనము చేయడానికి వస్తాడంట. ఆదాము అవ్వలు కలిసి ఉన్నప్పుడు అపవాది అక్కడ రాలే. ఆదాము అక్కడ లేనప్పుడు, లేని సమయము చూసి అవ్వ ఒంటరిగా ఉన్నదని, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు. ఐక్యత, ఈ ఐక్యతలో దేవుని ఆశీర్వాదం ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ఒంటరిగా కొన్ని పనులు మనం చేయగలుగుతామా? ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలా, నీ దగ్గర డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, నీకు ఇప్పుడు ఏం కావాలి? డబ్బులతో ఇల్లు కట్టగలుగుతావు, నువ్వు ఒక్కనే కట్టుకోగలుగుతావా? కట్టలేవు. నువ్వు ఏదైనా ఒక గొప్ప పని చేయాలా, చిన్న చిన్న పనులు అన్నం వండడం కానీ, పిల్లల్ని తయారు చేయడం కానీ, స్కూల్ పంపించడం కానీ, లేకపోతే మన వల్ల అయినాయని మనం చేసుకోవద్దు. చిన్న చిన్న రిపేర్లు కానీ, చదువు కానీ, ఏదైనా మనం చేసుకోవాలి. కానీ కొన్ని పనులు ఉంటాయి, ఇది నీ ఒక్కటివే, నీ ఒక్కదానివే నువ్వు చేయలేవు. అవునా? అవునమ్మా? చేయగలమా? మనకేం కావాలి? చాలామంది అవసరం. అందరూ కలిసి చేస్తే ఒక గొప్ప నిర్మాణము కదా, అంటే ఒక కట్టడం మనం చూడగలుగుతాం. ఐక్యత లేదనుకోండి, కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలనుకోండి, మేస్త్రి మంచోడే కానీ పనులు మంచోళ్ళు కాదు, సహకరించలేదు, ఏమవుతుంది? ఆలస్యం, 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 ఆలస్యం. అలాగే నీ లైఫ్లో కూడా చాలా గొప్ప కార్యాలు జరగాలి, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు? ఇక్కడ సహోదరుల ఐక్యత ఎంతో మేలు, ఎంతో మనోహరం. హల్లెలూయా! ఎంతో మేలు, ఎంతో మనోహరం.
అయితే ఇక్కడ కలిసి మనం పని చేయాలి. అది ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి, మరి లోకములో అనేక పనులు మనకున్నాయి. అయితే కలహాలు, ద్వేషాలు, పగలు, మరి ఇలాంటి అన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని పిల్లలు కలిసి జీవించుట అది దేవుని చిత్తం అంట. దేవుని కుటుంబాలు కలిసి జీవించడం దేవునికి ఎంతో మనోహరం. హల్లెలూయా, హల్లెలూయా.